నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జాతికి విద్రోహం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈ రోజు నిడదవోల్లో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను మార్నింగ్ అనుకున్నాం, మిత్రపక్షాల ముగ్గురం కలిసి, నేను వచ్చే మునిపే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా దుర్గేశం గారు వచ్చారు. ఇంకో పక్క మాధవ్ గారు విజయవాడలో ఉంటే ఆయన కూడా వచ్చారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి, మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన హెచ్చరిస్తున్నా.